అనే ఈ బందిపోటు దొంగ, తిరుగుబాటు కలిగిన వాడు, నరహత్య చేసిన వాడు, ఇతడు సిలువకెక్కడానికి ఎన్నైనా ఆధారాలు ఉన్నాయి. ఇలాంటి వ్యక్తి చెరసాల్లో ఖైదీగా ఉన్నాడు. దోషి కోసం సిలువ ఎదురు చూస్తుంది, ఆ చావు కోసం బరబ్బా ఎదురు చూస్తా ఉన్నాడు. చెరసాల అధికారి వచ్చి అతని సంఖ్యలు తీసివేసి, బరబ్బా నీవు విడుదల చేయబడ్డావు, నీవు మరణించవలసిన అవసరం లేదు, నీవు సిలువ ఎక్కవలసిన అవసరం లేదు. అదేంటయ్యా, చావడానికి ఎన్ని కారణాలు చూపించవచ్చో నేను అన్ని కారణాలు నా జీవితంలో నేను జరిగించాను కదా, నన్ను ఎందుకు విడుదల చేస్తున్నారు, నాకెందుకు విడుదలనిస్తున్నారు అని అంటే, లేదు, నీ స్థానాన్ని మరొక వ్యక్తి తీసుకుంటున్నాడు. నీవు మరణించవలసిన ఆ సిలువ మరణం మరొక వ్యక్తి తీసుకున్నాడు. ఆయన ఏమన్నా పాపా, ఆయన ఏమన్నా అపరాధి అంటే కాదు, కాదు, కానే కాదు. నేను బ్రతకడం కోసం నా స్థలానికి ఆయన వెళ్ళిపోయాడు. నేను విడుదల పొందడం కోసం, నేను జీవించాలని ఆయన మరణించాడు. నీవు నేను ఒక బరబ్బా లాంటి వారం కాదా? మన స్థానాన్ని ఆయన తీసుకున్నాడు, మన శిక్షను ఆయన భరించాడు, మన దోషాన్ని ఆయన తన భుజముల మీద వేసుకున్నాడు. ఆ సిలువ నాది నేను అనుకుంటాను. ఆ సిలువను చూసినప్పుడల్లా యాక్చువల్లీ ఇట్స్ మైన్. ఆ స్థలం నాది, ఆ మూల కిరీటం నాకు పెట్టాలి, ఆ మేకులు నాకు కొట్టాలి, ఆ స్థలం నాది. ఇట్స్ మై ప్లేస్. యేసయ్య ఆ స్థలం దగ్గరకు వచ్చి నా శిక్ష తాను భరించి, నా పాపం తన భుజముల మీద వేసుకొని, నా శాపం తన గుండెల మీద మోసుకుంటూ తన శాంతిని నాకు ఇచ్చాడు, తన సమాధానాన్ని నాకు ఇచ్చాడు, విడుదలను నాకు ఇచ్చాడు, రక్షణను నాకు ఇచ్చాడు. నన్ను అంగీకరించిన నా ప్రియుడు నిన్ను అంగీకరిస్తున్నాడు. హల్లెలూయా.